హై వ్యూవర్స్, నాకు తెలిసి మనలో చాలామందికి డౌట్ వస్తూ ఉండొచ్చు. ఉత్తరప్రదేశ్లో యోగి అద్భుతంగా పరిపాలిస్తూ ఉన్నాడు. బీజేపీ సెంట్రల్ అద్భుతంగా కోఆపరేట్ చేస్తూ ఉంది. 80 లోక్సభ స్థానాలు ఉంటే అదేంటండి 36 స్థానాలనే గెలిచింది. లాస్ట్ టైం 2019లో 62 ఏమో గెలిచింది కదా. అక్కడ ఏమైంది ఇప్పుడు ఏంటంటే మేబీ అగ్నిపథ్ వీరులుగా సంబంధించి ఎంపిక ప్రక్రియ కావచ్చు, భారీగా పెరిగిన ధరలు కావచ్చు, లేదా గత 2 దఫాలుగా మోడీ ఉండటం కావచ్చు. మొత్తానికి వ్యతిరేకత ఉంది. అండ్ ఈసారి ఏమైంది, ఈ సమాజ్వాదీ పార్టీ కూటమిలో భాగంగా అడుగులు వేశారు చాలా తెలివిగా. అన్నింటికి మించి అయోధ్యలో రామ్లల్ల విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇంకేముంది, అయోధ్య రామయ్య ఆశీస్సులు మొత్తం వీళ్ళకే, దేశమంతా ఇంకా గెలవబోతున్నారన్నారు. ఈ అయోధ్య జిల్లాగా ఉన్నటువంటిది ఫైజాబాద్ జిల్లా గతంలో. సో ఫైజాబాద్ లోక్సభ సెగ్మెంట్ కింద వచ్చింది. అందులో మిల్కీపూర్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రమే ఈ అవధేష్ ప్రసాద్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. అతను రిమైనింగ్ 4 కూడా మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఈ ఫైజాబాద్ లోక్సభ సెగ్మెంట్ కింద అందులో ఒక మిల్కీపూర్లోనే ఈ అవధేష్ ప్రసాద్ అని చెప్పేసి ఎస్పీ, అతను సమాజ్వాదీ పార్టీ, అతను ఎస్సీ క్యాండిడేట్. మరల మిగతా 4 కూడా బీజేపీ వాళ్ళు. 5 ఇప్పుడేమైంది, 5,52,000 పైచిలకు ఓట్లేమో అవధేష్ ప్రసాద్కి వచ్చాయి. లల్లు సింగ్ 2014లో అతనే గెలిచాడు, 2019లో అతనే గెలిచాడు, బీజేపీ అతను ఇప్పుడు వచ్చేసి 4,97,000 మెజారిటీ, 4,97,000 ఓట్లే వచ్చింది. అంటే గెలిచినటువంటి అవధేష్ ప్రసాద్కి ఎంత అండి మెజారిటీ, అక్షరాల అరౌండ్ 50 to 55,000 ఓట్ మెజారిటీ. ఎక్కడ జరిగింది ఏంట్రా బాబు అంటే, అక్కడ 84% వచ్చేసి హిందువులు ఉంటే, ఇది ఫైజాబాద్ నియోజకవర్గంలో లోక్సభ సెగ్మెంట్లో ఈ 84లో 26% మంది ఓబీసీలు, 26% ఓబీసీలు. తర్వాత ముస్లింలు కూడా 13% ఉన్నారు. సో ఇక్కడ ప్రజలు ఏం చూస్తున్నారు, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది అన్నది లోకల్గా ఉన్న వాళ్ళు చూసుండొచ్చు, దేశవ్యాప్తంగా చూసుండొచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు చూసుండొచ్చు. మొన్న విగ్రహ ప్రతిష్ఠ కూడా అవునన్నా కాదన్నా ఇంకా ఆలయ నిర్మాణం పూర్తి కోసం చాలా ఉందట. బట్ రామలల్ల విగ్రహానికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు అన్నప్పుడు ఈ ఎన్నికలను ఉద్దేశించి అని చెప్పేసి అనుకున్నారు. బట్ జరిగింది, చాలా సంతోషం. కానీ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి ఏమైంది, బీజేపీకి నెగిటివ్ వేలో పడింది. అంటే రాముడికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత కూడా ఆయన ఆశీస్సులు బీజేపీ మీద లేవంటే ఉన్నాయి, అందుకే సెంట్రల్లో కూర్చోబెడుతున్నాడు. బట్ అయోధ్యలో మాత్రము ఈ ఎస్సీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, యాక్చువల్గా ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళకి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి, అక్కడ వాళ్ళకి సీట్లు ఇస్తారు. నాన్ రిజర్వ్డ్ ఉంటాయి చూస్తారు, అక్కడ వాళ్ళకి సీట్లు ఎవరు చాలామంది అసలు నాకు తెలిసి ఎవరు, వీళ్ళకి రిజర్వ్డ్ ఇవ్వడం ఎక్కువ అన్నట్టు ఫీల్ అయిపోతారు. చెత్తనా కొడుకులు అనకూడదు కానీ ఈ పొలిటీషియన్స్, పార్టీ అధినేతలు మళ్ళీ దాన్ని గొప్పగా చెప్తా ఉంటారు. నేను చాలాసార్లు అన్నా, అరే బుద్ధి ఉందా లేదరా మీకు, ఎస్సీకి కేటాయించిన సీట్లు వాళ్ళకి ఇచ్చి మేము ఎస్సీలకి ఇన్ని ఇచ్చామని చెప్తారు ఏంట్రా బాబా అంటా నేను. నువ్వు నాన్ రిజర్వ్డ్లో ఎస్సీలకి ఇచ్చి అప్పుడు చెప్పు ఎస్సీలకి ఇన్ని ఎక్స్ట్రా ఇచ్చామని. అబ్బాయి ఎవడు చెప్పడట. ఇక్కడ ఎస్పీ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, క్లియర్గా ఒకటే చెప్పున్నారు, అక్కడ అతను గెలుస్తాడు, ఎవరు ప్రసాద్, అందుకే అతనికి ఇచ్చామన్నారు. ఈ లల్లు సింగ్ ఓడితే అతనే కరెక్ట్ అనుకున్నా అతనికి ఇచ్చామన్నారు. సో అది విషయం అక్కడ. సో 2 సార్లు వరుసగా లల్లు సింగ్ మీద వ్యతిరేకత ఉండొచ్చు, అండ్ ప్రసాద్ మీద వచ్చేసి అభిమానం ఉండొచ్చు, అండ్ దళితుడైనా ద బెస్ట్ అందరికి అందుబాటులో ఉన్నాడని అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఈ ఫైజాబాద్ నియోజకవర్గం చూసుకుంటూ ఉన్నప్పుడు అత్యధికంగా గెలిచింది కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ, ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, కమ్యూనిస్టులు ఉంటూనే ఉన్నారు. బట్ ఇప్పుడు మేబీ ఆ ఫ్యాక్టర్ కలిసి వచ్చి ఓబీసీలు వీళ్ళంతా కలగలిపి, ముస్లిం వీళ్ళంతా కలగలిపి ఇప్పుడు ఈ అవధేష్ ప్రసాద్కి ఓట్లు వేస్తుంటారు నాకైతే అనిపిస్తుంది. సో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత ఆయన బ్లెస్సింగ్స్ బీజేపీకి అయితే ఉన్నాయి, ఎక్కడ కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయండి అని. బట్ ఆ నియోజకవర్గం వరకు అయితే మాత్రం లోకల్గా ఉన్న జనాలు స్వామి మేము చూసుకుంటాం, ఒకసారి మాకు వదిలే అని అడుగున్నారు. ఓకే గో హెడ్ అని చెప్పి రాముడు చెప్పాడు. దాంతో సామాన్య ప్రజలకు అంతా కూడా ఓట్లేసి బీజేపీని ఓడించి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. అది జరిగింది అయోధ్యలో.